అందరికీ నమస్కారం. రథసప్తమి సందర్భంగా వరంగల్ శివనగర్లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో లలితాదేవి అమ్మవారికి లక్ష పసుపు కొమ్ముల పూజను మహిళలందరూ కలిసి సామూహికంగా నిర్వహించారు. ఓరుగంటి విమల గారు వాళ్ళ టీం అందరూ కలిసి పూజారి శివరామకృష్ణాచార్యుల నేతృత్వంలో నిర్వహించిన ఈ పూజకు మహిళలందరూ పూజా సామాగ్రితో వచ్చారు. ఈ సంవత్సరం రథసప్తమి శుక్రవారం వచ్చింది కదా, అందుకనే అమ్మవారికి ఇష్టమైన పసుపు కొమ్ములతోటి లక్ష పసుపు కొమ్ముల నోము చేసుకుంటే మంచిదని అందరూ కలిసి సామూహికంగా చేసుకున్నారు. దాదాపు 380 కిలోల పసుపు కొమ్ములు ఈ లక్ష పసుపు కొమ్ముల నోములో పట్టాయట. దాదాపు 50 మంది మహిళల దగ్గర ఈ నోములో పాల్గొన్నారు. ఈ పసుపు కొమ్ములన్నింటినీ కూడా చక్కగా గౌరమ్మ ఆకారంలో పేర్చారు, అలంకరించారు. అమ్మవారిని రూపును పెట్టి అలంకరించి కూర్చోబెట్టారు. ఎవరైతే ఈ నోమును నోముకోదలిచారో వాళ్ళందరూ పూజా సామాగ్రితోటి ఆలయానికి వచ్చారు. వాళ్లకు చక్కగా బొట్టు పెట్టి ఈ విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఆహ్వానించారు. నోముకునే మహిళలందరూ కూడా చక్కగా సాంప్రదాయమైన దుస్తులు ధరించి ఉలాటం వేసుకొని కాళ్లకు పసుపు పారాన్ని పెట్టుకొని ఈ విధంగా అందరూ ఆలయానికి వచ్చారు. సమయానికి అందరూ కూడా ఈ పసుపు కొమ్ముల దగ్గర పూజా సామాగ్రితో సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా వచ్చిన మహిళలందరూ కూడా పసుపు కొమ్ముల చుట్టూ ఈ విధంగా కూర్చున్నారు. పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసుకున్నారు. ముందుగా సంకల్పం చెప్పించుకొని గణపతి పూజ చేశారు. తర్వాత గౌరమ్మను పెట్టుకున్నారు. గౌరమ్మకు పూజ చేశారు, మంగళహారతి వెలిగించారు. అమ్మవారికి కుంకుమార్చన కూడా చేశారు. ఈ విధంగా సామూహికంగా అందరూ మహిళలు కలిసి కుంకుమార్చనలో పాల్గొన్నారు. కుంకుమార్చన అయిపోయిన తర్వాత అందరూ కూడా లలిత సహస్ర పారాయణము సామూహికంగా చేశారట. పారాయణం తర్వాత కొంగుకు 13 బొట్లు పెట్టుకొని ఈ విధంగా పసుపు కొమ్ముల పైన కొంగు కప్పి నోముకున్నారు. 13 సార్లు కొంగు కప్పి నోముకోవాలట. ఇలా లక్ష పసుపు కొమ్ముల నోము నోముకున్న తర్వాత మహిళలు అమ్మవారికి నోము సమర్పించాలని ఈ పసుపు కొమ్ములు తీసుకెళ్లారు. అంటే మొదటి నోము అమ్మవారికి ఇవ్వాలన్న సంకల్పంతో ముందుగా అమ్మవారికి ఈ విధంగా పసుపు కొమ్ములు తీసుకుని వెళ్ళి పసుపు కుంకుమ నోముకున్న పసుపు కొమ్ములు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించారు. అక్కడున్న బ్రాహ్మణులు ఈ నోము తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టారు. తర్వాత వీళ్ళు నోముకున్న పసుపు కొమ్ముల నుండి ఒక్కొక్కరికి 4-5 కేజీల చొప్పున పసుపు కొమ్ములు ఇచ్చి పంపించారట. తర్వాత అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరిగిందట. అందరము కలిసి అక్కడే భోజనాలు చేశాము అని చెప్పేసి నాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ పంపించిన నీతు గారు చెప్పారు. ఈ కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగిందండి. అందరము చాలా హ్యాపీగా ఉన్నాము. నోము చక్కగా జరిగింది, అందరము నోముకున్నాము అని చెప్పేసి అన్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా, వరంగల్ శివనగర్లో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో లక్ష పసుపు కొమ్ముల నోము ఈ విధంగా నోముకున్నారు. మీరు కూడా రథసప్తమికి ఈ విధంగా ఏవైనా పెద్ద నోములు నోముకొని ఉంటే ఇలా నోముకున్నారు అనేది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను.